నమస్తే. ప్రస్తుతం మనం రాజ్భవన్ వద్ద సిట్ ఆఫీస్ వద్దాను. మీరు ఫోన్ ట్యాపింగ్ అనే అంశం పైన ఈరోజు కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారు కూడా సిట్ విచారణ ముందు హాజరవుతున్న పరిస్థితి అండ్ అన్ని ఆధారాలతో కలిసి నేను హాజరవుతున్నా అని చెప్పి రావడం జరుగుతుంది. మాట్లాడదాం. మనతో పాటు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడు. చెప్పండి, ఎట్లా కూడా వచ్చండి ఫోన్ ట్యాపింగ్ అనే అంశం పైన బండి సంజయ్ గారిని కూడా విచారణకు పిలిచారు. అన్ని ఆధారాలతో వచ్చారు. కానీ ఇటు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఒకసారి జరిగిందని చెప్పి, ఒకసారి ఇటు బీఆర్ఎస్ ఏమో జరగలేదని, కాంగ్రెస్ పార్టీ అవును జరిగింది అప్పుడప్పుడు అని చెప్పి ఈ విధంగా మనం ఏం చేస్తాం. ఎవరైతే జరగలేదు జరిగింది అన్నటువంటి వ్యక్తులకు అందరూ కూడా మేము ఒకటి తెలియజేస్తున్నాము. గతంలో సఫర్ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు పరిపాలించినప్పుడు సఫర్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు రాజకీయ వర్గానికో సినీ ఇండస్ట్రీకో ఒకటికే పరిమితం కాలేదు. సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా ఫోన్ ట్రాపింగ్ చేసి వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసింది. అందులో బాధితులు బీజేపీ వాళ్ళు ఉన్నారు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, లేకపోతే ఇంకా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. అట్లా ఏదో ఒక పార్టీకో వ్యక్తులకో సంబంధించింది కాదు. ఆ రోజు 100% ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా భావించింది. ఈరోజు సీట్ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా సంజయ్ నగర్ రెండోసారి అటెండ్ కావడం, దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే మేము అంటుంది ఏంటంటే, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి చేస్తున్నాం. ఏదో తూతూ మంత్రంగా నువ్వు విచారణ జరిపించే ప్రయత్నం కావచ్చు, అలాంటివి కాకుండా వీళ్ళని సీరియస్గా లోపలేసే ప్రయత్నం నీకు ఉందా లేదా? ఎందుకంటే ఢిల్లీకి పోయినా, లేకపోతే బెంగళూరు పోయినా, లేకపోతే ఇతర రాష్ట్రాలకు పోయినా కానీ టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒకే వేదికను పంచుకుంటున్నాయి. ఒకే విధానాలు ఒక విధుల నిమిత్తం కూడా ప్రజల మధ్యలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటున్నామంటే, మీకు చిత్తశుద్ధిగా అనుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తొడగొట్టి ఒక సవాల్ విసిరింది కదా, మేము అధికారం రాగానే కాళేశ్వరం కావచ్చు, ఈ కార్ రేసింగ్ కావచ్చు, లేకుంటే ఫోన్ ట్యాపరింగ్ కావచ్చు, మిగతా స్కామ్ల విషయాలలో మేము ఖచ్చితంగా పారదర్శకంగా మేము విచారణ జరిపించి ఆ యొక్క అబ్బా కొడుకులని నేను జైల్లోకి పంపిస్తా అన్నటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఎందుకు గురించి నువ్వు వాళ్ళ మీద చేసలేవు? తూతు మంత్రంగా విచారణ జరిపించే ప్రయత్నం చేస్తున్నావు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవ్వరు కూడా తూతు మంత్రంగా జరిగేటువంటి విచారణకు సహకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా పైన ఉన్నటువంటి సిబిఐ కూడా విచారణకు దీన్ని పిలుపునివ్వాలని చెప్పేసి కూడా మా వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. మీరు అడిగినటువంటి ఆధారాలను కూడా మేము సమర్పించడానికి రాయనున్నాం. కానీ మీరు జైల్లో వేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా ఒకటే దగ్గర ములాఖాత్ అయ్యి 2 పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. ఇక్కడి నుంచి వాళ్ళు చేసినటువంటి తప్పులను కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా మా యొక్క ప్రయత్నాలు ఉంటాయని చెప్పి ఒక సందర్భంగా ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేస్తూ అక్కడ ఏం చెప్పారంటే, కేసీఆర్కి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఫామ్ హౌస్ ఒక జైలు, ఆడ పోలీసు వాళ్ళు ఉంటారు, ఈడ పోలీసు వాళ్ళు ఉంటారు, సో ఈ విధంగా చేస్తారు, అవుట్ అరెస్ట్ అవసరం లేదు, ఆయన ఓడగొట్టడం పెద్ద అరెస్ట్ అన్నాడు. ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారు. మరి ఏం బీకనికి సవాలు చేసినావు? అధికారం ఇయ్యుండి తెలంగాణ 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి కేసీఆర్ మొత్తం దోచుకుండు, అల్లకల్లోలం చేసిండు, రాష్ట్రాన్ని మొత్తం కూడా అతలాకుతలం చేసిండు. నాకు అధికారం ఇవ్వండి, కాంగ్రెస్కి అధికారం ఇవ్వండి అని చెప్పి తొడగొడుతూ ఇద్దరిని జైలు పంపిస్తాను. ఏం బీకనిగా చెప్పినావు? మరి అంటే ఎన్నికల కన్నా ముందేమో అది చెప్పినావు. తెలంగాణ ప్రజలు నమ్మిరు. ఇప్పుడు నేను 10 ఏళ్ల పాటు నీకు అధికారాన్ని ఇస్తే ఉద్యోగుల ఇకుండా విద్యార్థులను నాశనం చేసినావు, వ్యవసాయదారులను నాశనం చేసినావు, వచ్చినటువంటి ఫండ్ మొత్తం కూడా నీ ఇంటి కుటుంబానికి మళ్ళీ ఇచ్చినావు, ఇదంతా చేసినావు కదా అని చెప్పేసి ఉద్దేశంతోనే కదా కాంగ్రెస్కి మరి ఓటేసారు. మరి ఏ నమ్మకంతో నీకు ఓటేసారో మరి అదే నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి తప్పులని ఎన్నుకొట్టే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేయాలి. అదే జైల్లో అంటే మరి చట్టాలు ఎందుకు, మరి ఈ యొక్క పోలీస్ స్టేషన్లు ఎందుకు, సీట్ ఎందుకు, సిబిఐ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి అంటే ఆయన సుప్రీం. మరి ఎవడైతే తప్పు చేసిండో కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ కార్ రేసింగ్ కావచ్చు, వీటిని అన్నిటిలో పారదర్శకంగా విచారణ జరగాలి. 100% వాళ్ళని జైళ్లకు పంపించాలి, కటకటాలకు పంపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులుగా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ మేము వారి ముందర పెట్టడం జరుగుతుంది. మీరేమిటి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటి అంటారు, కానీ ఇటు బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అయిపోతుంది అని చెప్పి రీసెంట్ గూలా బాలరాజ్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నారు. ఒక ఆడియో కాల్ కూడా రిలీజ్ అయిన పరిస్థితి. సో ఏం చెప్తారు అంటే, బీఆర్ఎస్ లో నిజంగా బీజేపీలో నిజంగా బీఆర్ఎస్ విలీనం అవుతుంది? నేను ఏమంటున్నాను, ఏదైతే ఇప్పుడు ఎవరైతే విలీనం అని చెప్పేసి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకటి సీటు ఇస్తున్నాం. ఎవరైతే ఈ పార్టీలో ఉండి అవినీతి చేసిరో వాళ్ళందరినీ జైల్లోకి పంపించిన తర్వాత ఆ పార్టీ ఖాళీ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి స్కామ్లకు వాళ్ళ ప్రధానంగా ఎవరెవరు ఉన్నారు? ఒక కుటుంబంలో ఉన్నటువంటి 5 మంది వ్యక్తులను కలిసి జైల్లో పడేసిన తర్వాత వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపించారు. జైల్లో పడేసిన తర్వాత మిలిగినటువంటి ఆ కొద్ది కమిట్మెంట్ కార్యకర్తలని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. దాంట్లో తప్పేముంది? దాంట్లో ఆ రోజు భయపెట్టించి మీరు నిన్న గువ్వల బాలరాజు గారు నిన్న చెప్పినారు, మమ్మల్ని భయపెట్టించి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి, నువ్వు ఖచ్చితంగా వాళ్ళ తరఫున ఉండాలని చెప్పేసి అన్నందుకు నేను పోయినా అని చెప్పేసి అంటే తెలంగాణ ప్రజలనే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మోసం చేశారు కదా.
భయపెట్టించారు కదా, మరి ఇదెక్కడ సంస్కృతి? కాబట్టి అలాంటి వ్యక్తులు రెండు పార్టీలు ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ అని కాంగ్రెస్ వాడు అంటుడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని చెప్పేసి ఇక్కడ టీఆర్ఎస్ వాడు అంటుడు. నేను ఒకటి సూటి ఆడుతున్నా, బెంగళూరులో ఒకే వేదికని పంచుకొని కూర్చున్నటువంటి పార్టీలు ఏవి? టీఆర్ఎస్ కాంగ్రెస్ కాదా? ఢిల్లీలో ఒకే వేదికను పంచుకొని కూర్చున్నటువంటి పార్టీ ఏంది? ఆ రెండు పార్టీలు కావా? ఎక్కడ బీజేపీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగినా ఈ రెండు పార్టీలు ఒకే రకంగా మాట్లాడతారేవా? మరి ఏ విధంగా అవుతుందండి? బీజేపీకి వాళ్ళకి ఏం సంబంధం? నేను తెలంగాణ ప్రజలు గమనించాలి, బీజేపీకి వ్యతిరేకంగా రెండు పార్టీలు కలిసి మళ్ళొకసారి ఒక రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఆ పార్టీలకు సరైనటువంటి గుణపాఠం చెప్పాలంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో వారి యొక్క పార్టీలను భూస్థాపితం చేస్తే తప్ప వారికి సరైనటువంటి బుద్ధి రాదని చెప్పి ఒక సందర్భం. సో ఫైనల్ ఒక్కటి చెప్పండి, నిన్న రాహుల్ గాంధీ గారు పెద్ద ఓటర్ స్కామ్ జరిగింది ఈసీ అండ్ మోదీ గారు అందుకనే మెజార్టీతో గెలిచారని చెప్పి నేను ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేశాను. సో దీనిపైన ఏమంటారు? నిజంగా ఈ విధంగా పాల్పడుతుందా బీజేపీ? మరి ఎందుకో తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు వచ్చింది, మరి బెంగళూరులో కర్ణాటకలో ఎందుకో కాంగ్రెస్ వచ్చింది, మరి ఈడ కూడా ఫోన్ ట్రాపింగ్ జరిగిందా? మరి మా దగ్గర ఆ శక్తి ఉంటే తెలంగాణని మా కర్ణాటకను కూడా మేము మా అకౌంట్లోకి వేసుకుంటాం కదా మనం. అరే భాయ్, ఈసీ ఏదైతే చెప్తుందంటే ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే, ఎవరికైనా టెక్నాలజీ ఉంటే మా యొక్క ఈవీఎంలని మా యొక్క ఆఫీస్లో కేంద్ర కార్యాలయంలో మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, ఎవరు వస్తారో రండి, దీన్ని హ్యాక్ చేసి చూపించని చెప్పేసి సవాల్ విసిరింది కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించిన తర్వాత ప్రజల మధ్యలోకి వచ్చి బీజేపీ ఇట్లా చేసిందని చెప్పు. అంతేగాని ఈరోజు బురద తల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఎక్కడ కూడా క్షమించే ప్రసక్తి లేదు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క నిర్ణయాన్ని స్వాగతించాలి. గెలిచినప్పుడు జై, గెలవనప్పుడు నై అంటే కుదరదు ఎక్కడ కూడా. 100% నువ్వు ఏదైతే అబద్ధాలు తప్పుడు ప్రచారం చేస్తున్నావో రాబోయే రోజులలో ఈ రెండు రాష్ట్రాలను కూడా కోల్పోయే పరిస్థితికి వస్తామని చెప్పి సందర్భంగా తెలియదు. సో విన్నర్గా ఇది మహేందర్ గారు చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా ఏదైతే చేస్తారో సో ఇవన్నీ ఆరోపణలు చేస్తారో అవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే చెప్తాను కొట్టుపడేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రానా ప్రతాప్, ఆ రెండు పార్టీలు కావా? ఎక్కడ బీజేపీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగినా ఈ రెండు పార్టీలు ఒకే రకంగా మాట్లాడతారేవా? మరి ఏ విధంగా అవుతుందండి? బీజేపీకి వాళ్ళకి ఏం సంబంధం? నేను తెలంగాణ ప్రజలు గమనించాలి, బీజేపీకి వ్యతిరేకంగా రెండు పార్టీలు కలిసి మళ్ళొకసారి ఒక రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఆ పార్టీలకు సరైనటువంటి గుణపాఠం చెప్పాలంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో వారి యొక్క పార్టీలను భూస్థాపితం చేస్తే తప్ప వారికి సరైనటువంటి బుద్ధి రాదని చెప్పి ఒక సందర్భం. సో ఫైనల్ ఒక్కటి చెప్పండి, నిన్న రాహుల్ గాంధీ గారు పెద్ద ఓటర్ స్కామ్ జరిగింది ఈసీ అండ్ మోదీ గారు అందుకనే మెజార్టీతో గెలిచారని చెప్పి నేను ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేశాను. సో దీనిపైన ఏమంటారు? నిజంగా ఈ విధంగా పాల్పడుతుందా బీజేపీ? మరి ఎందుకో తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు వచ్చింది, మరి బెంగళూరులో కర్ణాటకలో ఎందుకో కాంగ్రెస్ వచ్చింది, మరి ఈడ కూడా ఫోన్ ట్రాపింగ్ జరిగిందా? మరి మా దగ్గర ఆ శక్తి ఉంటే తెలంగాణని మా కర్ణాటకను కూడా మేము మా అకౌంట్లోకి వేసుకుంటాం కదా మనం. అరే భాయ్, ఈసీ ఏదైతే చెప్తుందంటే ఎవరికైనా